స్టూడెంట్స్ బాగా అగ్రెసివ్గా ఉన్నారు. మీరేం రెస్పాండ్ అవ్వద్దు సార్. ఓకే. సైలెన్స్ సైలెన్స్ సైలెంట్ గా ఉండండి. సైలెంట్గా ఉండండి. సైలెన్స్. మీతో మాట్లాడడానికి వచ్చాం. కాస్త సహకరించండి. అందరూ దయచేసి నేను చెప్పేది వినండి. మీరు సహకరిస్తేనే మనం ముందుకి సాగగలం. ఆ స్టూడెంట్స్ ని మాత్రం లోపలికి వదలండి. సరే సార్. ఓయ్ పక్కకు చెప్పండి. మీరు మాత్రం రండి రండి రండమ్మా. మీరు వాళ్ళని అరెస్ట్ చేసి 48 గంటలైంది సార్. ఇంకా మమ్మల్ని అందరినీ సైలెంట్ గా ఉండమంటే వీఆర్ నాట్ రెడీ టు బై దట్. నేను చెప్పదలుచుకుంది మీరేం చెప్పక్కర్లేదు సార్. ఈ గేట్ దాటి బయటికి వెళ్ళాలంటే వాళ్ళు శవాలుగానే వెళ్ళాలి. మీరందరూ స్టూడెంట్స్. సిచ్యువేషన్ సీరియస్నెస్ ని అర్థం చేసుకోండి. ఆధారాల్ని సబ్మిట్ చేయకపోతే ఈ కేసే కాదు ఏ కేసు కోర్టులో నిలబడదు. ఓ అదా విషయం. మరైతే మీకు ఆధారాలే దొరకలేదు కదా? ఎంత తీసుకున్నారేంటి? ఈ కేసులు లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నాను. సార్ వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మీరు వెళ్ళండి సార్. Clear then. నేను చూసుకుంటాం. డీజీపీ నాకు కాల్ చేశారు. ఇలాంటి ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. నువ్వు చేసిన ఈ పనికి ఎవరు సమాధానం చెప్తారు? సార్, నేరస్తులకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. బట్ అయితే వాళ్ళని క్రైమ్ స్పాట్ కి తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకోకపోతే కోర్టులో ఎఫ్ఐఆర్ కి వాల్యూ ఉండదు. ఆ విషయాలన్నీ నాకు తెలుసు సజన్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పోలీస్ స్టేషన్లోనే మనం వాళ్ళకి రక్షణ కల్పించలేం. పైగా క్రైమ్ స్పాట్కి వెళ్ళాలంటున్నావు. హోమ్ డిపార్ట్మెంట్ నుండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఒక సస్పెక్టెడ్ అటాక్ అగైన్స్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ? ఏ ఫ్యామిలీ? నాకంటూ ఉన్నది నా కొడుకు మాత్రమే. తెలుసు. ఇటువంటి పరిస్థితిలో ఇఫ్ రిక్వైర్డ్ యూ కెన్ టేక్ అ లీవ్ ఫ్రమ్ దిస్ నౌ. నీ మీద నా అభిమానంతోనే చెప్తున్నాను. డీజీపీ హెస్ గివెన్ ద వర్డ్. ఇలా జరగడం ఫస్ట్ టైం ఏం కాదు కదా సార్. ఇప్పుడు నన్ను మార్చాలని పట్టుపట్టిన వాళ్లతో ఈ కేసుని విచారించడానికి సమయం కావాలని నేను అడిగినట్టు చెప్తారా? ఇట్స్ మై రిక్వెస్ట్. సో మనం ఈ ఖాకీ ధరించేది గౌరవాన్ని కాపాడుకోవడానికి కాదు, చట్టాన్ని కాపాడడానికి. నా ఒంటి మీద ఈ యూనిఫామ్ ఉన్నంత వరకు నేను చట్టాన్ని కాపాడుతాను. త్వరగా బాబు. మూర్తి గారు ఎక్కడున్నారు? ఈరోజు వాళ్ళందరినీ మనం క్రైమ్ స్పాట్ కి తీసుకెళ్ళాలి. నేను డీజీపీని కలవడానికి వెళ్తున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు బండి తిప్పు. రేయ్ సారీ రా. మిస్ అడిగితే నేనేం చెప్పాలి? ఏం పర్లేదులే, నేను మాట్లాడతాను. కొంచెం త్వరగా పోనీ, టైం అవుతుంది. నాన్న టీచర్ తో మాట్లాడవా? నేను బిజీగా ఉండడం వల్ల టీచర్ కి కాల్ చేయలేదు. తర్వాత చేస్తాను. సరే నాన్న. బాయ్. నాన్న వై సో సీరియస్? రేయ్, వర్క్ టెన్షన్ లో పడి నీ స్కూల్ సంగతి మర్చిపోయాను. నాన్న నువ్వు పడే టెన్షన్లన్నీ త్వరలోనే పోతాయి. యు విల్ బి ఫైన్. లవ్ యూ నాన్న. బాయ్. ఓకే, తర్వాత మాట్లాడతా. సార్ ఏంటి మూర్తి, అంతా రెడీనా? సార్ అది ఏమైంది? సార్ అంతా రెడీయే, కానీ ఒక చిన్న విషయం జరిగింది, అందుకని.
ఏంటి ప్రాబ్లం? అందరూ సంతకాలు పెట్టాలా? పెట్టాలి. అవునవును, నేను స్టేషన్లోనే ఉన్నాను. నేరుగా వచ్చి మాట్లాడుతానని చెప్పు. నువ్వు ఏదో కుమార్ బాయ్, ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి. రే ఊరుకోరా, ఇది పోలీస్ స్టేషన్ రా. ఏం పోలీస్ స్టేషన్ కుమార్ బాయ్? పోలీసుల దగ్గర ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి సార్. నేను వస్తాలే. మరి ఎలా సార్? చుప్ రే, वो लोग बात कर रहे हैं ना. ఇదే మీరు పెద్ద విషయం అనుకోకండిరా. ఏంటి మహా అయితే 3 సంవత్సరాలు, ఆ లోపలే మీరు బయటకు వస్తారు. భయపడకండి. రే నేనున్నానుగా, మీరేం భయపడకండి. నడి సార్ వెళ్దాం. साले बोल जाता ना तू. क्यों मुंह खोल रहा है? ఏం చేయగలం? అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పింది జరుగుతుంది. సార్, దేర్ ఇస్ అ బ్యాడ్ న్యూస్. సార్, నేరస్తుల ప్రాణాలకి రక్షణ లేనందువల్ల దే విల్ బి షిఫ్టెడ్ టు ఆరుల్పురం స్టేషన్. సార్, హౌ ఇస్ దట్ పాసిబుల్? వాళ్ళని క్రైమ్ స్పాట్కి తీసుకెళ్లి వాంగ్మూలం తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాం సార్. చివరి క్షణంలో మీరు ఈ మాట అనడం, దిస్ ఇస్ అబ్సర్డ్. సజన్, ఇక మీదట ఈ కేసుని ఆరుల్పురం ఎస్పీ హ్యాండిల్ చేస్తారు. సో ఈ కేసు నుండి మిమ్మల్ని రిలీవ్ చేయమని పై నుండి ఆర్డర్స్ వచ్చాయి. బట్ సార్, ఐఎమ్ సారీ సజన్. సార్, ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియటం లేదు. నేను మీ అంత చదువుకున్నోని కాదు, కానీ 31 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉంది సార్. అందుకే చెప్తున్నాను, ఏ కేసుని పర్సనల్గా తీసుకోకూడదు సార్. మీలాంటి ఆఫీసర్లు ఎంతో మందిని నా సర్వీసులో నేను చూశాను సార్. చట్టాన్ని కాపాడడానికేగా ఈ ఉద్యోగంలో మీరు చేరారు. కానీ పరిస్థితులు అలా ఉండనివ్వటం లేదు సార్. పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా మనలాంటి వాళ్ళ బాధ్యత. వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకే సమస్య రాదు సార్. వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంతా రెడీ చేయండి. సార్, ఏమయ్యా, వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమంటున్నారయ్యా. ఎవరిని సార్? ఎవరినా? ఓయ్, ఆ నలుగురినేనయ్యా. వెంటనే బండి రెడీ చెయ్యి. बारिश में ये लोग किधर लेके जा रहे हैं? కంగారు పడద్దు. వీళ్ళ మనల్ని ఏమీ చేయలేరులేరా. సారు, సిగరెట్టా? కాల్చండి కాల్చండి. నేను అడిగితే మాత్రం ఎవరు? ये भाई, ये पुलिस वाला को देखो कैसा देख रहे हैं साला. సరిగ్గా మేకప్ వేసుకుంటే 18 ఏళ్ల ముసలోళ్ళ ఉంటాడు. 30 రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబడతాను.